Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Well done Team India. టెస్ట్ మ్యాచ్ గెలవలేదు ఇంకా కాన్పూర్లో, గెలిచే ఛాన్స్ ఉంది. గెలవకపోయినా కూడా మ్యాచ్ డ్రా అయినా కూడా నేనేమన్నా. బట్ ఇండియా చేసిన ఎఫర్ట్ మాత్రం టెస్ట్ మ్యాచ్లో 2.5 రోజులు కూడా కాదు, 2 రోజుల 35 ఓవర్. సో ఫస్ట్ డే రోజున ఓన్లీ 1/3 ఆఫ్ ది ప్లే, అంటే 90 ఓవర్స్ జరగాలి రోజుకి, 35 ఓవర్లు మాత్రం జరిగింది. 4th డే మాత్రం మనం ఫుల్ డే చూసాము. హోప్ఫుల్లీ రేపు ఎలాంటి వెదర్ నుంచి ఇంటర్ఫిరెన్స్ లేకపోతే ఫుల్ డే ఆట జరుగుతుంది. సో 2 రోజుల 35 ఓవర్లలో రిజల్ట్ కోసం ఇండియా చేస్తున్న ఒక బ్రహ్మాండమైన ప్రయత్నం, ఒక భగీరథ యత్నం, దాన్ని మనం మెచ్చుకోవాలి. గెలుస్తారా లేదా అనేది మనం చెప్పలేము. పిచ్ ఇంకా కూడా బాగా ఉంది, పిచ్లో అంత డెవిల్స్ ఏమి లేవు. మామూలుగా ఏంటంటే 5th డే పిచ్లో వేర్ అండ్ టేర్ ఉంటుంది, బౌలర్స్ ఫుట్ మార్క్స్ అక్కడ రఫ్ క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే 2 రోజులు ఆట జరగలేదు కదా, ఫస్ట్ డే కూడా 35 ఓవర్లు జరిగింది. సో అలాంటి వేర్ అండ్ టేర్ ఎక్కువగా లేదు ఆ పిచ్ మీద. కొన్ని బాల్స్ స్లో అవుతున్నాయి, స్లో టర్నర్, అది స్లోగా టర్న్ అవుతుంది. స్పిన్నర్స్ కొంత హెల్ప్ ఉంది, డెఫినెట్గా ఉంది. కానీ ఒక టీంని ఈజీగా కొలాప్స్ చేసేంత ఒక సెషన్లోనో 1.5 సెషన్లోనో ఒక టీం ఆల్అవుట్ అయ్యేంత దారుణమైన పిచ్ ఏం కాదు. కానీ మన టీం చేసిన ప్రయత్నం అద్భుతం, పరమాద్భుతం. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ 50, టీమ్ 50, ఫాస్టెస్ట్ టీమ్ 50, ఫాస్టెస్ట్ టీమ్ 100, ఫాస్టెస్ట్ టీమ్ 150, ఫాస్టెస్ట్ టీమ్ 200, ఫాస్టెస్ట్ టీమ్ 250. ఇవన్నీ రికార్డులు మన వాళ్ళు బద్దలు కొట్టేశారు. సో ఎంత పాజిటివ్ ఇంటెంట్తో ఆడడం అద్భుతం. బౌలింగ్లో అలాగే మంచి అటాకింగ్ అండ్ అగ్రెసివ్ ఫీల్డ్ ప్లేసింగ్ పెట్టి రిమైనింగ్ బంగ్లాదేశ్ వికెట్ని 130 రన్స్తో 103 for 3తో స్టార్ట్ అయ్యారు. రిమైనింగ్ 7 వికెట్స్ ఫర్ ది ఎడిషన్ ఆఫ్ అనదర్ 130 రన్స్ తీసుకున్నారు. సెకండ్ సెషన్ మధ్యలోనే వాళ్ళ ఇన్నింగ్స్ ముగించేశారు. తర్వాత బ్యాటింగ్ దిగి T20 మోడ్లోకి వెళ్ళిపోయారు, బీస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయి కెప్టెన్ రోహిత్ శర్మ లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ 11 balsలో 23 చేశారు, 3 సిక్సర్లో 1 4. సో ఇది టెస్ట్ మ్యాచ్లో ఏంటంటే యావరేజ్లు చాలా ముఖ్యం. యావరేజ్లు తన పర్సనల్ స్కోర్స్ చూసుకుంటారు, అలా ఏం ఒక్క ప్లేయర్ కూడా చూసుకోలేదు. టీమ్ ఇంట్రెస్ట్ కోసం దే వెంట్ హెల్ప్ ఫర్ ద లెదర్. చాలా అగ్రెసివ్గా వెళ్ళిపోయి ప్రతి బాల్ని బౌండరీ కొట్టాలి లేకపోతే రన్స్ తీయాలన్నట్టుగా ఆడారు. టీమ్ ఇంట్రెస్ట్ కోసం అందరూ ఆడారు. ఆల్అవుట్ అయిపోయారు ఇండియా 300 లోపే. కానీ 34.4 ఓవర్స్లో ఎంతో వాళ్ళు 289 ఎంతో చేశారు. అంత అగ్రెసివ్ ఇంటెంట్ చూపించారు. ఎలాగైనా సరే ఈ 2.5 రోజుల్లో మ్యాచ్ గెలిచేయాలి అని ఒక ఇంటెన్షన్తో ఆడతారు. బై ది ఎండ్ ఆఫ్ ది డేస్ ప్లే 26 for 2 బంగ్లాదేశ్, ఇంకా ఒక 26 రన్స్ ఇండియాకి లీడ్ ఉంది. సో ఇండియా లాస్ట్ డే రోజున ముందుగా వాళ్ళ రిమైనింగ్ 8 వికెట్స్ తీయాలి. తర్వాత వాళ్ళు ఖచ్చితంగా కొన్ని రన్స్ చేస్తారు, ఎన్ని చేస్తారో మనకు తెలియదు. వాళ్ళు కనుక ఒక ఆల్అవుట్ అయ్యే లోపల వాళ్ళకి 150-200 రన్స్ చేశారు అనుకోండి, 150 చేయాలి. 150 చేయాలంటే టైం ఉంటుందా? మరి 2 సెషన్స్ తీసుకుంటే ఆల్అవుట్ చేయడానికి లాస్ట్ సెషన్లో ఆ 150 చేయాలి. సో అంత ఈజీ ఏం కాదు, నాట్ దట్ ఈజీ. కానీ మన వాళ్ళు ఆడుతున్న తీరు అగ్రెసివ్. మార్నింగ్ సెషన్లో వాళ్ళు బౌలింగ్ ఎలా వేశారు, మనం అద్భుతంగా వేశారు బౌలింగ్. ఫస్ట్ స్పెల్స్ వేశారు బుమ్రా అండ్ ఆకాష్దీప్, ప్రతి బాల్కి వికెట్ వస్తుందేమో అనిపించింది. అంత గడగడలాడించారు, రన్సే రాలేదు. ఫస్ట్ స్కోరింగ్ షాట్ ఏంటంటే ఒక ఎడ్జ్ తగిలి ముష్ఫిక్ బ్యాట్కి బౌండరీ వెళ్ళి, సో గడగడలాడించేశారు. సో అంత హెల్ప్ అయింది. ఇనీషియల్ కొంత హెల్ప్ ఉంది, మాయిశ్చర్ ఉంటుంది పిచ్ మీద కవర్స్ తీసిన తర్వాత. సో తర్వాత ఈజ్ అవుట్ అయింది, కొన్ని రన్స్ కొట్టారు. లిటన్ దాస్ అయితే బుమ్రా ఓవర్లో 3 4 కొట్టాడు. బట్ వికెట్లు పడుతూనే ఉన్నాయి. బుమ్రా బాల్ని మూవ్ చేస్తూ ఒక బాల్ని బ్రాట్ ఇట్ ఇన్, బౌల్డ్ చేశాడు ముష్ఫిక్ రహీమ్ని. సో మోమినుల్ హక్ ఒక్కడే అద్భుతంగా ఆడాడు, సెంచరీ చేసి అన్బీటన్గా ఉన్నాడు. వెరీ గుడ్ బ్యాట్స్మెన్, చాలా పాజిటివ్ ఇంటెంట్తో ఆడాడు. కానీ మిగతా ఎవ్వరు మన బౌలర్స్కి ముందు వాళ్ళకి ఆన్సర్ లేదు. అందరికీ వికెట్లు వచ్చాయి. బుమ్రాకి 3 వికెట్లు వచ్చాయి, పికప్ ది బౌలర్స్. ఆకాష్దీప్కి ఆల్రెడీ 2 వికెట్లు ఉన్నాయి, సిరాజ్కి 2, అశ్విన్కి 2, జడేజాకి 1. జడేజా ఆ వికెట్తో తన 300 టెస్ట్ వికెట్స్ కంప్లీట్ చేసింది. ఓన్లీ 4th ఇండియన్ బౌలర్ టు టేక్ 300 టెస్ట్ వికెట్స్. సో అద్భుతమైన పర్ఫార్మెన్స్ మన బ్యాటర్స్ బౌలర్స్ నుంచి. సో వాళ్ళు 233కి ఆల్అవుట్ చేశారు. ఆ పిచ్ మీద 230 ఆల్అవుట్ చేయడం ఆషామిష్ విషయం కాదు.
పెద్ద హెల్ప్ లేదు, స్లో అండ్ లో పిచ్. అయినా సరే మన బౌలర్స్ మనకున్న సుపీరియర్ స్కిల్ సెట్తో వాళ్ళని 233 కాలేదు. తర్వాత మన బ్యాట్స్మెన్ బరిలో దిగానే రోహిత్ శర్మ ఫస్ట్ ఓవర్లో 3 4 కొట్టాడు యశస్వి జైస్వాల్. రోహిత్ తర్వాత ఓవర్లో ఫస్ట్ 2 balls-కి 2 6 కొట్టాడు. సో రోహిత్ 3.5 overs దగ్గర మెహదీ హసన్ బౌలింగ్లో బోల్డ్ అయినా కూడా అప్పటికే 3 ఓవర్లో 50 వచ్చేసి. అలాగా రోహిత్ శర్మ సెట్ ద టోన్. క్యాప్టెన్గా అతను ఇలా ఆడాలి. ఈ స్ట్రైక్ రేట్ వాజ్ 209. అండ్ యశస్వి జైస్వాల్ T20 స్టైల్లో ఆడాడు, రెచ్చిపోయాడు. 131 స్ట్రైక్ రేట్తో ఈ స్కోర్డ్ సమ్ 60 odd runs. శుభ్మన్ గిల్ కూడా అదే స్టైల్లో ఆడాడు. అతను 180 అది స్ట్రైక్ రేట్, కానీ ఈ వాజ్ గివింగ్ గుడ్ కంపెనీ. ఇద్దరు కలిసి అతను క్లాసీ స్టైల్లో తన స్టైల్లో ఆడాడు. సో ఇద్దరు కలిసి ఈ స్కోర్ బోర్డ్ని పరిగెత్తిచ్చారు. సో ఒక స్టేజ్లో 10 runs per over ఉంది. మీరు T20లో చూస్తారు, వన్డేలో కూడా చూడండి, 10 runs per over స్టైల్లో వెళ్ళారు. అంత స్పీడ్గా మన వాళ్ళు బ్యాటింగ్ చేయడం. నెంబర్ 4లో రిషబ్ వచ్చాడు, కానీ హీ కుడ్ నాట్ గెట్ గోయింగ్. అతను అవుట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ వచ్చాడు. విరాట్ కోహ్లీ కూడా అద్భుతంగా ఆడాడు. విరాట్ కోహ్లీ కూడా కొన్ని ఛాన్సెస్ తీసుకున్నాడు. ఒక స్ట్రైట్ 6 కొట్టాడు ఓవర్ ఎక్స్ట్రా కవర్. అండ్ హీ ఆల్సో షోడ్ ది అర్జెన్సీ. ప్రతి ఒక్కరూ ఆ అర్జెన్సీ చూపించడం. కేఎల్ రాహుల్ అయితే బ్రహ్మాండంగా ఆడాడు. 140 139 అవుతుంది స్ట్రైక్ రేట్. కేఎల్ రాహుల్ దగ్గర ఫుల్ రేంజ్ ఆఫ్ షాట్స్ ఉన్నాయి. స్వీప్ షాట్, రివర్స్ స్వీప్ అద్భుతంగా ఆడాడు. ఫాస్ట్ బౌలర్స్ కూడా మంచి ఫుట్ వర్క్ యూజ్ చేస్తారు. అంతా తన దగ్గర ఎంటైర్ రేంజ్. అతని ఫేవరెట్ షాట్ ఆ కట్ షాట్. ఆ కట్ షాట్ అద్భుతంగా ఆడతాడు. అన్ని షాట్స్ ఉన్నాయి అతని దగ్గర. ఆల్ ద షాట్స్ ఇన్ ద బుక్ అతని దగ్గర ఉన్నాయి. కానీ కొన్నిసార్లు తనకి రెస్ట్రిక్షన్ పెట్టుకుంటాడు. ఇక్కడ అతనికి ఒక ఫ్రీ లైసెన్స్ దొరికింది. నీ వికెట్ పారేసుకున్నా పర్లేదు, గో అండ్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అని కోచ్ కెప్టెన్ చెప్పారు. సో హీ ఈజ్ ద టాప్ స్కోర్ అండ్ హీ స్కోర్ రోహిత్ తర్వాత అతని హైయెస్ట్ స్ట్రైక్ రేట్. సో హీ బ్యాటెడ్ బ్రిలియంట్లీ. సో ఇండియా విరాట్ కోహ్లీకి 50 కంప్లీట్ చేయలేదు, నో ప్రాబ్లం. హీ స్కోర్డ్ దోస్ క్విక్ రన్స్ 47. డబుల్ క్విక్ టైంలో అతను కూడా 130 స్ట్రైక్ రేట్ అంతా చేశాడు. సో ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. ఎవరు వికెట్ జడేజా, అశ్విన్ తొందరగా అవుట్ అయిపోయారు. దే వర్ గోయింగ్ ఫర్ క్విక్ రన్స్. ఆకాష్ దీప్ 2 6 కొట్టాడు. హీ హాస్ డెవలప్డ్ దిస్ రెప్యుటేషన్ ఆఫ్ బిగ్ 6 hitter. సో ఎంత పెద్ద 6 కొట్టాడు. హస్ గాట్ లాట్ ఆఫ్ పవర్, ప్యాక్స్ ఎ పంచ్ ఇన్ షాట్స్. సో బ్రహ్మాండంగా మన వాళ్ళు 289 అంతా చేశారు. 52 runs లీడ్ దొరికింది మన వాళ్ళకి. 34.35 hours కూడా ఆడలేదు. అంత క్విక్గా రన్స్ చేశారు. నేను చెప్పినట్టుగా ఫాస్టెస్ట్ టీమ్ స్కోర్తో మన వాళ్ళ ముందుకు వెళ్ళారు. అడ్వాంటేజ్తో ఇంకా టైం ఉండగానే యాక్చువల్గా 11 overs కుదిరినాయి బ్యాడ్ లైట్ వల్ల. ఇంకా కొన్ని ఓవర్లు మిగిలిపోయాయి. బట్ ఆ 11 overs-లో 2 వికెట్లు తీస్తారు. నైట్ వాచ్మెన్ అవుట్ అయ్యాడు. ఓపెనర్ జాకీర్ హసన్ని ఇద్దరిని కూడా అశ్విన్ అవుట్ చేశారు. ఒక క్యాచ్ డ్రాప్ అయింది. లేకపోతే షాద్మన్ ఇస్లాం కూడా అవుట్ అయ్యాడు. సో కొన్ని క్యాచ్లు డ్రాప్ అయినాయి ఈవెన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా. అదొక్కటే ఇండియన్ టీంలో ఏదైనా దే డిడ్ నాట్ ఫుట్ ఏ సింగిల్ ఫుట్ రాంగ్ అంటామే. ఏమైనా వాళ్ళ లోపాలు మనం వెతకాల్సి వస్తే భూతత్వం పెట్టి అలాంటి పిచ్ మీద, స్లో పిచ్ మీద క్యాచ్ డ్రాప్ అవుతుంది, ఎందుకంటే క్యాచ్లు సరిగ్గా చేతికి రావు. బట్ అదర్వైజ్ దే హ్యాడ్ ఏ వండర్ఫుల్ డే. అంత పాజిటివ్ ఇంటెంట్తో గెలిచి తీరాలి, ఉన్న తక్కువ టైంలో మ్యాచ్ గెలిచి తీరాలని చెప్పి మన వాళ్ళు ఆడిన తీరు. అశ్విన్ విల్ విన్ దిస్ టెస్ట్ మ్యాచ్. జడేజా విల్ విన్ దిస్ టెస్ట్ మ్యాచ్. చేస్తారు వాళ్ళు, ఆ ఇంటెంట్ చూపిస్తున్నారు. రేపు కనుక వర్షం నుంచి ఇబ్బంది రాకపోతే నేను అనుకోవడం మన వాళ్ళు గెలుస్తారు. గెలవకపోయినా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎంత అద్భుతంగా ఆడారు మన వాళ్ళు, ఎంత క్విక్ రన్స్ చేశారు, అపోజిషన్ని తుడిచిపెట్టారు. ఎన్ని వికెట్లు పడ్డాయి ఈరోజు? మనవి 9 వికెట్లు, వాళ్ళవి ఫస్ట్ ఇన్నింగ్స్లో 7, సెకండ్ ఇన్నింగ్స్లో. సో మొత్తం 18 వికెట్స్ పడ్డాయి. 18 వికెట్స్ పడే పిచ్ కాదు, కానీ మన బ్యాట్స్మెన్ క్విక్ రన్స్ కోసం వెళ్ళి వికెట్స్ పారేసుకున్నారు. వాళ్ళేమో మన బౌలర్స్ దాటికి తట్టుకోలేక 9 వికెట్స్ సమర్పించుకున్నారు. సో దిస్ ఇస్ టెస్ట్ క్రికెట్ అట్ ఇట్స్ బెస్ట్. సో హెడ్స్ ఆఫ్ టీమ్ ఇండియా, హెడ్స్ ఆఫ్ కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ కోచ్ Gautam Gambhir and all the team members have done an excellent job. Once again, I am appreciating. Take a bow, Indian team. లాస్ట్ ప్లే రోజున మీ ఎఫర్ట్ ఇలాగే కంటిన్యూ చేయండి. మీరు టెస్ట్ మ్యాచ్ గెలవకపోయినా కూడా యూ హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. టెస్ట్ క్రికెట్లో ఇలా ఆడాలని చెప్పి మిగతా టీమ్స్ అన్నిటికీ మీరు చూపించారు. అండ్ యువర్ సుపీరియారిటీ ఇన్ దిస్ ఫార్మాట్ మరొకసారి మీరు ప్రూవ్ చేసుకున్నారు. వెరీ వెల్ డన్, సూపర్.